గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మీరు ప్రీవియస్లో మా దగ్గర ప్లాట్ ఇన్వెస్ట్ చేశారు కదా సార్, మీ సైడ్ వచ్చానమాట. మిమ్మల్ని కలుసుకోవడం ఒకసారి అని చెప్పేసి మళ్ళీ వచ్చాను సార్. అయితే ఇప్పుడు నేను ప్రెసెంట్ ఎన్ఆర్ఐ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను సార్. అయితే ఆ వెంచర్ గురించి ఒకసారి మీతో మాట్లాడతాను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూద్దాం సార్. ఇది మాది వెంచర్ వచ్చేసి మన వరంగల్ హైవేలో గట్కేసర్ సర్కిల్ ఉంది కదా సార్, సర్కిల్ నుంచి హైదరాబాద్ అని చెప్పేసి టౌన్ ఉంటుంది సార్. సర్కిల్కి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది హెచ్ఎండిఏ ప్రాజెక్ట్, 28.5 acres విల్లా ప్లాట్స్. మీరు ఇందులో ఇప్పుడు ప్రజెంట్ ఇన్వెస్ట్ చేస్తే ఒక 5 yearsలో డబల్ అయ్యేటట్టు వెంచర్ ఉంది సార్, డెవలప్మెంట్స్. నేను అవన్నీ మీతో చెప్తాను. ఫర్దర్గా మీకు ఏదైనా అంటే డౌట్స్ ఉంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా సార్? థ్యాంక్ యూ. ఇప్పుడు మన కంపెనీ వచ్చేసి ఎన్ఆర్ఐ ప్రాపర్టీస్ సార్, అర్బన్ టౌన్స్ వెంచర్ నేమ్. ఓకే, ఇది వచ్చేసి మనకు గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ సార్, 24/7 సెక్యూరిటీ. మనకు టోటల్ ఇది కంప్లీట్ అయిపోయి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మన ఎంట్రన్స్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి విల్లా సార్. ఇందులో విల్లా ప్లాట్స్ ఉన్నాయి అనమాట. టోటల్ విల్లా ప్లాట్స్ ఆల్రెడీ ఒక 50 plots విల్లాస్కి కన్స్ట్రక్షన్కి కూడా ఇచ్చాము. అయితే టోటల్ విల్లా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రకంగా ఉంటుందని చెప్పేసి యానిమేషన్ అనమాట. ఇది స్విమ్మింగ్ పూల్, టోటల్ ఇది క్లబ్ హౌస్ సార్. ఇది వచ్చేసి యోగా సెంటర్ సార్. ఓకే, ఇది క్లబ్ హౌస్ నమూనా. ఇది వచ్చేసి బ్యాడ్మింటన్ కోర్ట్. ఓకే, ఇది మన లేఅవుట్ సార్. ఇవన్నీ వెంచర్స్లో వచ్చే డెవలప్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ డెవలప్మెంట్స్ అనమాట. ఇవి యానిమేషన్ ఫీచర్స్. ఓకే, ఇప్పుడు మనకి వెంచర్ స్టార్ట్ అవ్వగానే 100 feet రోడ్ ఉంటుంది సార్. ఇది యాక్చువల్లీ 40 feet రోడ్, బట్ ఈ ఎమ్యూనిటీస్ అన్ని వస్తున్నాయని చెప్పేసి సార్ వాళ్ళు ఏం చేశారంటే 100 feet రోడ్ చేశారన్నమాట. అంటే ఏంటంటే మన వెంచర్ స్టార్టింగ్లో ఇది సిద్ధార్థ ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు 8 acresలో ల్యాండ్ తీసి పెట్టారనమాట. ఇది ఒక 2-3 yearsలో స్టార్ట్ చేస్తారు. ఓకే, ఇది క్రికెట్ స్టేడియం సార్, 6 acresలో ఉంది. ఇది రిసార్ట్, ఇది 2 acres. ఇది యాక్చువల్లీ ప్రైవేట్ ల్యాండ్స్, బట్ మన వెంచర్కి కనెక్టివిటీ అనమాట పక్కన ఉన్నాయి. ఇప్పుడు మన ప్రాజెక్ట్లో ప్లాట్ తీసుకుంటే మనకు అంటే 5 yearsలో డెవలప్ అవుతాయని చెప్తున్నాం కదా, అది ఎట్లా అనేది నేను చెప్తాను. ఓకేనా, ఇది ఈ వెంచర్ వచ్చేసి 8.5 acres కదా సార్. ఇది మనకు 3 హైవేల కనెక్టివిటీ. అంటే మనకు భద్రాచలం ప్రపోజ్డ్ హైవే ఉంది కదా, అది 2 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ప్లస్ మన వరంగల్ హైవే వచ్చేసి 5 kilometers ఉంటుంది. మనకు పెద్దంబర్పేట ఉంది కదా, ఓఆర్ఆర్ అబ్దుల్లాపూర్పేట నుంచి చూస్తే 15 km డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఈ వెంచర్కి 2 kilometers డిస్టెన్స్లో సెడ్జ్ అని చెప్పేసి ఐటీ కంపెనీ సార్, అది రోడ్స్ కూడా వేస్తున్నారు. మీకు నేను లైవ్లో సైట్కి తీసుకెళ్ళినప్పుడు చూపిస్తాను. ఓకేనా, ఇందులో వచ్చేసి విల్లా ప్లాట్స్ కదా సార్, 150, 167, 200 అట్లా ప్లాట్ సైజెస్ బట్టి ఉన్నాయి. ఓకే, ఈ 100 feet రోడ్లో ఇవన్నీ లోపల అండర్ వచ్చేది 30 feet రోడ్స్. ఇది ఫారెస్ట్ 400 acres రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. అంటే కరోనా టైంలో చాలామంది నీరు కోసం ఇబ్బంది పడ్డారు కదా, అలా కాకుండా మన వెంచర్స్లో ఇన్వెస్ట్ చేస్తే అక్కడ మీరు ఒక కాటేజ్ లాగా ఒక హౌస్ కట్టుకున్నారనుకోండి, అప్పుడప్పుడు వెళ్ళి స్టే చేయడానికి దానికి ఉంటుందన్నమాట. ఓకేనా, ఇవన్నీ ఎమ్యూనిటీస్ సార్. ఇందులో మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంది. ఇది ఓపెన్ థియేటర్. ఇది వచ్చేసి పార్కింగ్. ఇవి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అనమాట. అంటే ఇక్కడ మీకు చూపించిన ఈ యానిమేషన్స్ అన్నీ కూడా ఈ వేలో వస్తున్నాయి అన్నమాట. ఇదంతా కూడా స్పోర్ట్స్ పాయింట్. అంటే ఇప్పుడు క్రికెట్ అది పిల్లలు ఆడుకునే నెట్ క్రికెట్ ఉంది కదా, ఇవన్నీ కూడా ఈ రోడ్లో వస్తాయి మనకి. ఓకే, ఇప్పుడు మీకు మన సైట్ లొకేషన్ చూపిస్తాను సార్. అంటే నేను చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో మనకు చుట్టూ నియర్ బై ఏమేమి ఉన్నాయి అనేది నేను చెప్తాను సార్.
ఇది వచ్చేసి మన లొకేషన్, సైట్ లొకేషన్ సార్. అంటే ఇది మన సైట్. దీనికి చుట్టూ 4 waysలో నుంచి వెళ్ళొచ్చు. ఎట్లా అంటే ఇది ఎగ్జిట్ నెంబర్ 9. ఇక్కడ నుంచి మనం గట్కేసర్ సర్కిల్ అనమాట. ఈ సైట్ చుట్టూ 7 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి సార్. ఇది వచ్చేసి ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది వచ్చేసి కొమ్మూరి ప్రతాపరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, ఇది వచ్చేసి శ్రీనిధి. ఇట్లా మనకు చుట్టూ కూడా ఇంజనీరింగ్ కాలేజ్ మధ్యలో ఉందన్నమాట. ఓకేనా, పక్కనే అంటే ప్రతిదీ కూడా 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. ఇది హైదరాబాద్ టౌన్ ఆనుకుని ఉంటుంది సార్ సైట్. ఫేమస్ రంగనాథ స్వామి టెంపుల్ అని మీకు ఐడియా ఉంటుంది. ఆ టెంపుల్ మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఓకేనా, ఇది మాదారం ఐటీ సెజ్ వచ్చేసి మనకు 400 acresలో ఐటీ కంపెనీ, అది 2 కిలోమీటర్స్లోనే ఉంది. అంటే అక్కడ ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది సార్ అంటే మీరు మన సైట్లో ఇన్వెస్ట్ చేస్తే ఇమీడియట్గా ఒక 5 yearsలో డబల్ అవుతుంది అనడానికి చెప్తున్నాను మీకు. అది లైవ్లో చూపిస్తాం. ఆల్రెడీ రోడ్ వర్కింగ్ నడుస్తుంది సార్, రోడ్ ఫార్మింగ్ నడుస్తుంది. ఓకేనా, ఇటు మనము పెద్దంబర్పేట నుంచి కూడా ఇటు నుంచి కూడా మన సైట్కు రావచ్చు. ఇట్లా చుట్టూ కూడా అన్ని వేస్ ఉన్నాయన్నమాట సైట్కి. వెరీ నియర్ అంటే ఎల్బీ నగర్ నుంచి చూస్తే మీకు 25 km ఉంటుంది. మన గట్కేసర్ సర్కిల్ నుంచి ఒక 5 kilometers డిస్టెన్స్. ఇది హెచ్ఎండిఏ కదా సార్. దీంట్లో బ్యాంక్ లోన్ కూడా ఫెసిలిటీ ఉంది. అంటే మనకు ఐడిబిఐ, టాటా క్యాపిటల్, ఎస్ బ్యాంక్ 3 బ్యాంకుల నుంచి లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. మీరు మా వెంచర్కి వచ్చినప్పుడు ప్లాట్ చూస్ చేసుకుంటారు కదా, బుకింగ్ అమౌంట్ కట్టుకొని మీరు లోన్కి వెళ్తే మీకు మీ ప్రొఫైల్ని బట్టి ఎంత లోన్ శాంక్షన్ అవుతుందో చూసి రిమైనింగ్ అమౌంట్ పే చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకసారి మీరు మా వెంచర్ విజిట్ చేయండి. మేడం మీరు అందరూ వస్తే మీ టైంని బట్టి రేపు లేదా సండే వెహికల్ పెడతాము, తీసుకెళ్ళి సైట్ చూపిస్తాము. మీరు ఓకే అనుకున్న తర్వాత కన్ఫర్మ్ చేయండి. మామూలు ప్రైజ్ సార్. ఫస్ట్ మనకు నార్మల్ ప్రైజ్ వచ్చేసి 18,000 per square ఉంది సార్. ఈస్ట్ అయితే 19,000, కార్నర్స్ అయితే 1,500 ఎక్స్ట్రా ఉంది సార్. ఇప్పుడు దీనికి ఇంకోటి ఏంటంటే మీరు 15 daysలో కనుక ఫుల్ పేమెంట్ చేశారనుకోండి, రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ ఇస్తుంది కంపెనీ. కార్నర్ ఛార్జెస్ వచ్చేసి ఇప్పుడు బ్రోచర్ లాంచింగ్లో ఉంది సార్, 50-50 అనమాట. ఇది ఓన్లీ బ్రోచర్ లాంచింగ్ వరకే సార్. మాది కంపెనీ బ్రాండ్ సార్. అంటే నెగిషియేషన్ ఇలాంటిది ఏమీ ఉండదు. అంటే కొన్ని కంపెనీస్లో తగ్గడం ఇట్లా ఉండదు కదా, మా కంపెనీలో అలాంటిది ఏమి ఉండదు సార్. ఫిక్స్ అనేది ఫిక్స్ ప్రైస్. ఆల్రెడీ మనకు అంటే డ్రైనేజ్ అయిపోయింది, వాటర్, ఎలక్ట్రిసిటీ, అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ వాటర్ ఇచ్చాము సార్. ఆల్రెడీ వేసేసాము. స్ట్రీట్ లైట్స్ కూడా అయిపోయింది, డివైడర్ అయిపోయింది, రోడ్స్ సీసీ రోడ్స్ వేయాలి అంతే. మనకు ప్లాటింగ్, స్టోనింగ్, నెంబరింగ్ అంతా అయిపోయింది సార్. ఓన్లీ రోడ్స్, సీసీ రోడ్స్ వేయాలి అంతే. ఓకే సార్, మీరు టైం ఇస్తే నేను దాన్ని బట్టి సైట్కి తీసుకెళ్తాను. మీరు ఎంతమంది వస్తున్నారో నేను ముందు చెప్తే మేము సైట్ విజిట్ చేద్దాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.